చట్టాలు ఆ రోజున ఈ రోజున ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు ఎందుకు లేదంటే చట్టము ఈరోజు ఎంఆర్ఓ గారు డైరెక్ట్గా వెళ్ళి 300 ఇది కబ్జా అవుతుంటే వాళ్ళు ఫిర్యాదు చేస్తే వాడికి కాదు ఎవడైతే ఫిర్యాదు చేసి ఫిర్యాదు ఎవడైతే చేసినో ఈ మైనార్టీస్ వ్యక్తుల మీద వాళ్ళు ఇంతవరకు పోలీసులు వాళ్ళు కనీసము వాళ్ళను పలకరించలేదు. మామూలు విషయం కాదు కదా. 720 ఎకరాల ల్యాండ్ అది. ఆ 720 ఎకరాలు దాదాపు 2 ఎకరాలు కబ్జా అవుతుంటే పట్టాదారులకు ఇప్పుడు ఎవరైతే వాస్తవానికి వీళ్ళు ఎంఆర్ఓ వారు చెప్తున్నారు, వాళ్ళు ఏమో చెప్తారు 285 మేము క్లియర్ రైతులకు క్లియర్ గా ఉందండి. ప్రభుత్వ భూమిని ఎందుకు వినియోగించాలన్నది కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకోకపోతే కనుక అంతకన్నా పెద్ద స్థాయిలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. మీ తరపు నుంచి స్థానికులకు ఏమైనా ఒక భరోసా ఉంటుందా? కేంద్రం నుంచి ఏమైనా కాస్త ఒత్తిడి తీసుకొచ్చి ఈ ల్యాండ్ ఏమైనా కాపాడే దిశగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అసలు? అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళు ప్రభుత్వాలు ఇప్పుడు ఈ రాష్ట్ర లేదా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రార్థనా మందిరం ఉందో ఆ ప్రార్థనా మందిరం వివిధ కారణాలతో వాళ్ళు ఏదైతే ఆపుతారో ఇక ఆపడం కరెక్ట్ కాదు. అది ప్రార్థనా మందిరం కూడా ఎప్పుడైతే పరంగా ప్రభుత్వ స్థలాల్లో కబ్జా అయిందో ఆ ప్రార్థనా మందిరం కూడా తీయవలసిందే, లేకుంటే దాన్ని అడ్డు పెట్టుకుని కబ్జాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ప్రార్థనా మీద ప్రభుత్వం తీస్తారా, తహసీల్దార్ తీస్తారా, ఎవరు తీస్తారా తీయవలసిందే, ప్రాంత మంత్రి తీయవలసిందే, కబ్జా ఆపవలసిందే. ఈ కబ్జా ఆపడానికి మేము మా జిల్లా పార్టీలో చర్చిస్తాం, రాష్ట్ర పార్టీలో చర్చిస్తాం. మాకు స్థానికంగా మేరకు ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. ఖచ్చితంగా వారి సహకారం తీసుకుంటాము. ఈ యొక్క భూ కబ్జా ఏదైతే బొమ్మనకుంటలో జరుగుతున్న భూ కబ్జా ఉందో ఖచ్చితంగా భూ కబ్జానికి అరగడతాం. ఈ ప్రభుత్వాలకు ఎవరైతే ఎంఆర్ఓ కానీ ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని భూమిని రక్షించడానికి వాళ్ళ ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు అండగా ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ రైతులు ఎవరైతే పట్టదారులు ఉన్నారో ఆ రైతులకు మేలు జరగాల్సిందే. మిగతా ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆదాయం రావాల్సిందే. ప్రజా ఉపయోగాల నిమిత్తం దాన్ని ఉపయోగించవలసిందే. దాని గురించి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ అధికారులకు అండగా ఉంటుంది. అధికారులు పనిచేయకపోయినా లేకుంటే భూ కబ్జాదారులు తప్పుడు పని చేసినా ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాం. అక్కడ ప్రార్థనా మందిరం విషయంలో కూడా ఖచ్చితంగా అధికారులకు మేము రేపు మాప కలుస్తాము. ఖచ్చితంగా తీయవలసిందే. ఈ ప్రార్థనా మందిరం పోతేనే అక్కడ భూ కబ్జా అవుతుంది. లేని పక్షంలో పెద్దగా అవుతుంది కాబట్టి తక్షణమే ప్రార్థనా మందిరం తొలగించాలి అని చెప్పేసి మేము త్వరలో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు స్పందిస్తే సరే ఉంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ మా జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీతో చర్చించి మా ఎంపీ స్థానిక ఎంపీ రఘునందన్ గారితో చర్చించి ఖచ్చితంగా మరి ఆ పాత్ర మంత్రం కూడా ఏం చేయాలో చేస్తాం. ఇది ఓపెన్ చెప్తున్నాం. ఖచ్చితంగా భూ కబ్జా కాపాడుతాం. ఎవడంటే వస్తుందో చూస్తాం. ఖచ్చితంగా ప్రజలను వెంబడేసుకుంటాం, రైతులను వెంబడేసుకుంటాం. ఆ భూ కబ్జాను కాపాడుతాం. ప్రజల ఉపయోగానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు.